ఓం సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఈరోజు బాబావారు ఏం చెప్తున్నారు అంటే, మాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు బాబా అని చాలామంది అంటూ ఉంటారు కదండి. దానికోసము ఒక చక్కటి సమాధానాన్ని, మంచి మాటలను మీకు బాబావారు తన ఉద్దేశాన్ని మనందరికీ కూడా తెలియజేస్తున్నారండి. ఎవరైతే తమ జీవితం బాగాలేదు, తమది ఒక వ్యర్థమైన జీవితము, తమకు జీవితంలో అన్యాయం జరిగింది అనే భావనలో ఉంటారో, ఇక్కడ చెప్పే ఒక ఉదాహరణ ఖచ్చితంగా వారి కళ్ళు అనేది తెరిపిస్తుంది. మహాభారతంలో కర్ణుడు తన జీవితానికి సంబంధించి తనకు జరిగిన అన్యాయాలు, అవమానాల గురించి శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు. కృష్ణ, నేను పుట్టిన క్షణంలోనే మా అమ్మ నన్ను విడిచిపెట్టింది. నన్ను అక్రమ సంతానంగా చూశారు అందరూ. అది నా తప్ప? నేను క్షత్రియుణ్ణి కానందున గురువు ద్రోణాచార్యుడు నాకు విద్యను నేర్పడానికి నిరాకరించాడు. అదే సమయంలో క్షత్రియుడని కాదు అని పరశురాముడు నాకు విద్యను బోధించాడు. కానీ అతనికి నేను క్షత్రియ వంశానికి చెందిన కుంతి కుమారుడనని తెలుసుకున్నాడు. అప్పుడు నేను నేర్చుకున్న విద్య అంతా మర్చిపోయేలాగా శాపమిచ్చాడు నాకు. ఒకరోజు అనుకోకుండా ఒక ఆవుకు నా బాణం తగిలింది. తప్పు తెలుసుకోకుండా బ్రాహ్మణుడైన దాని యజమాని నిస్సహాయ స్థితిలో నేను చనిపోతానని నన్ను శపించాడు. ద్రౌపది స్వయంవరంలో నన్ను హేళన చేశారు. చివరకు నన్ను కన్నతల్లి కుంతి కూడా తన ఇతర కొడుకులను రక్షించడం కోసము తానే నా తల్లి అన్న నిజము నాకు చెప్పి నా వద్ద ప్రమాణం తీసుకుంది. ఇలా జీవితంలో ఎక్కడ నన్ను ఎవరూ కూడా గౌరవంగా చూడలేదు. కానీ నా జీవితంలో నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే అది దుర్యోధనుడి దాన ధర్మం ద్వారానే. అందుకే నేను దుర్యోధనుడి కోసం కౌరవుల పక్షంలో పోరాడుతున్నాను. నాది తప్పు ఎలా అవుతుంది అని కర్ణుడు శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు. కర్ణుడు చెప్పినదంతా సావధానంగా విన్న శ్రీకృష్ణుడు అతను వేసిన ప్రశ్నలకు ఇలా సమాధానము అనేది ఇస్తాడు. కర్ణ, నేను చెరసాలలో పుట్టాను. నేను పుట్టకముందే కంసుని రూపంలో మృత్యువు నా కోసము ఎదురు చూస్తూ ఉంది. నేను పుట్టినరోజు రాత్రి నా తల్లిదండ్రుల నుంచి విడిపోయాను. మీరు చిన్నతనం నుండి కత్తులు, రథాలు, గుర్రాలు, విల్లు, బాణాల శబ్దాలు వింటూ రాజవంశంలో పెరిగారు. కానీ నేను ఆవుల మందలతో, పేడతో నిండిన వాటి కోటల్లోనే నా జీవితము ఎక్కువ భాగము సాగింది. నాకు సైనిక శిక్షణ లేదు, విద్య లేదు. పైగా ఊరిలో ప్రతి సమస్యకు కారణము నేనేనంటూ ప్రజలంతా నన్ను నిందించేవారు. మీరు అనేక విద్యలు నేర్చుకుంటూ గురువుల ద్వారా మీ పరాక్రమానికి ప్రశంసలు అందుకుంటున్న వేళ కనీసం నేను ఏ విద్యను కూడా పొందలేదు. నేను 16 సంవత్సరాల వయసులో మాత్రమే ఋషి సందీప్ని గురుకులంలో చేరాను. మీరు మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కానీ నేను ప్రేమించిన అమ్మాయిని పొందలేకపోయాను. నన్ను కోరుకున్న వారిలో లేదా నేను రక్షించిన గోపికలని వివాహము చేసుకోవలసి వచ్చింది. జరాసంధుని నుండి మా వారిని రక్షించడానికి నేను నా సమాజము మొత్తాన్ని యమునా నది తీరం నుండి దూరంగా సముద్ర తీరానికి తరలించాల్సి వచ్చింది. ఇలా పారిపోయినందుకు నన్ను పిరికివాడు అంటూ హేళన చేశారు. నువ్వు కౌరవుల పక్షంలో ఈ యుద్ధం చేసినా నీకు దానికి ప్రతిఫలం ఉంటుంది. కానీ నేను ఇటు పాండవుల పక్షంలో గెలిస్తే నాకు లభించేది ఏమిటి? కేవలము నిందలు, శాపనార్థాలు, యుద్ధానికి సంబంధించిన సమస్యలు మాత్రమే నాతో మిగిలి ఉంటాయి. కర్ణ, ఒకటి గుర్తుంచుకో, జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా సవాళ్ళు ఎదురవుతాయి. జీవితంలో ఎవరికి సులభమైనది కాదు. మనకు ఎంత అన్యాయము జరిగినా, ఎన్నిసార్లు అవమానానికి గురైనా, ఎన్నిసార్లు పడిపోయినా, ఆ సమయంలో మనము ఎలా స్పందిస్తున్నాము అన్నదే ముఖ్యము.
కాబట్టి ధర్మం అధర్మం ఏంటో ఏది సరైనదో మన అంతరాత్మకు తెలుసు అంటూ శ్రీకృష్ణుడు వివరిస్తాడు. ఈ ఉపదేశంతో మనము గ్రహించాల్సింది ఏమిటి అంటే, మనకు అన్యాయం జరిగింది అని మరొకరికి అన్యాయమే జరగాలి, అందుకు అధర్మ మార్గంలో నడుస్తాము అంటే కుదరదు. విధి అనేది మన చేతుల్లో లేదు, కానీ మనం ఎలా ఉండాలి, ఎలాంటి మార్గంలో వెళ్ళాలి అనేది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఓం సాయిరామ్. ఈ కథ ద్వారా బాబావారు మనల్ని మంచి దానికోసమే మనల్ని ప్రయత్నించమని, మన కర్మానుసారము మన జీవితంలో ఈ కష్టాలు వచ్చిపోతూ ఉంటాయని బాబావారు మనందరికీ కూడా తెలియజేస్తున్నారండి. ఓం సాయిరామ్.